హలో అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వర్షిక అఫీషియల్. ఇది వచ్చేసి సండే వ్లాగు. సండే రోజు అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. ఇంతకుముందు సండే వస్తే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వీక్ అంతా ఎదురు చూసేదాన్ని. ఎప్పుడైతే మా పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి సండే ఎందుకు వస్తుందిరా దేవుడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత వర్క్ ఉంటుంది మరి ఇంట్లో. పాప స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు, స్కూల్ డ్రెస్సులు, టై, బెల్ట్, రిబ్బన్స్, అట్లనే మళ్ళీ స్కూల్ షూస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఉతికేయాలి, ఆరేయాలి. దానికి తోడు ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఖాళీగా ఉంటారా అంటే ఉండరు. పెయింటింగ్ అని, డ్రాయింగ్ అని, అదని ఇదని ఇట్లా సర్ది పక్కకు పెట్టి ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళేసరికి కథం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ టాయ్స్ అన్నీ అక్కడే పడుంటాయి, ఎక్కడ బుక్స్ అన్నీ, ఎక్కడ పెన్సిల్స్, క్రయన్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా పడుంటాయి. అవి తీసలేక అవి సదరలేక నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఈ పిల్లలు మా ఇంట్లోనైనా లేదా మీ ఇంట్లో కూడా ఇట్లనే అల్లరి చేస్తారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. సండే వస్తే అందరికీ హాలిడే వస్తాయి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం హాలిడేస్ ఉండవు. నాకు ఎందుకు అర్థం కాదు. సండే రోజు మనకు కూడా హాలిడే ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఇది వచ్చేసి మీగడ. ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్కి ఒకసారి మీగడ జమ చేసి దాన్ని ఇట్లా చిలికేసుకొని నెయ్యి చేసేసుకుంటాం. మేము వచ్చేసి ఒక లీటర్ డైలీ 1 లీటర్ మిల్క్ తీసుకుంటాము, బర్రెపాలే చిక్కటివి. అయితే 10 డేస్కి అట్లా మీగడ జమ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటుంది. ఫుల్ అవ్వగానే తీసేసుకొని ఒక 1 అవర్ బయట పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా చిలికేసుకుంటా. ఇంతకుముందు మిక్సీలో వేసుకునేదాన్ని వెన్న చేయడానికి, కానీ నాకు ఎందుకు అట్లా మిక్సీలో వేసుకోవడం కంటే ఇట్లా చిలుక్కోవడమే ఈజీ అనిపిస్తుంది. ఒక దగ్గర కూర్చొని ఆరామ్సే టీవీ చూసుకుంటూ చిలుక్కోవచ్చు. అదే మిక్సీలో వేసుకుంటే ఈ బోళ్ళన్నీ గిన్నెలు పడితే మళ్ళీ అవి మనమే తోముకోవాలి, ఎవరు వచ్చి తోమరు. మేమైతే నెయ్యి ఇంట్లోనే వేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి అట్లా ఇంట్లోనే వేసుకుంటున్నాము. బయట నుంచి నెయ్యి అనేది కొనము. ఇంకా మేము వాడుకోగా ఇంకా నెయ్యి మిగులుతుంది, మా వాళ్ళకు పంపిస్తాం అప్పుడప్పుడు మిగిలితే ఎక్స్ట్రా ఉన్న నెయ్యి. అయితే వెన్న అంతా అయిన తర్వాత చేతిని తడి చేసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసేసుకోవాలి. చేతి తడి చేసుకుంటే ఏమవుతుందంటే వెన్న అనేది చేతికి అంటదు, లేదంటే మినప్పిండి అండినట్టు మొత్తం చేతికి అంటేస్తుంది. అట్లా బాల్స్ లెక్క వేసుకున్న వెన్న ముద్దలన్నీ ఒక కడాయిలో వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్లో హైలో పెట్టుకోవాలి ఫ్లేము, తర్వాత సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఇది ఏంటంటే కవ్వం ఏదైతే ఉందో అది మా అత్తయ్య నాకు ఇచ్చిన కవ్వం. ఇది ఆంధ్రాలో ఎక్కువగా వాడతారు, ఇక్కడ సైడ్ దొరకవు కూడా. కొనుక్కుందామన్నా ఇట్లాంటివి దొరకవు, ఇట్లాంటి డిజైన్ దొరకదు. ఆంధ్ర నుంచి వచ్చిందంటే అదేం రాలేదు, మేము వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము. కవ్వాన్ని అట్లాగే కడాయిలో పెడితే ఇది ఏంటంటే వెన్న అనేది కరిగిన తర్వాత అది మొత్తం బయటికి పొంగుతుంది. ఇట్లా పొంగకుండా ఇట్లా కవ్వం పెట్టేస్తే అక్కడికి ఆగిపోతుంది, పొంగదు, బయటికి అనేది రాదు. అందుకోసం నేను కవ్వాన్ని అట్లనే పెట్టేస్తాను. చాలాసార్లు నేను స్టీల్ స్పూన్ పెట్టి చూసిన, ఆ స్టీల్ స్పూన్ పెట్టినా సరే ఆ బయటికి అనేది పొంగు వస్తుంది. ఎప్పుడైతే ఇట్లా కవ్వం పెట్టడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి పొంగు అనేది బయటికి రాదు. సిమ్లో పెట్టేసి ఎంతసేపు పెట్టినా సరే పొంగిపోదు. ఆ నెయ్యి అయిన తర్వాత ఇంకా 4-5 తమలపాకులు వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. ఇంతకుముందు ఏమంటే నేను ఇలాచీ వేసుకునేదాన్ని. ఇలాచీ వేసుకుంటే ఏమవుతుంది, నెయ్యి అంతా ఏదో స్వీట్ స్మెల్ లాగా వస్తుంది. మామూలుగా ఎప్పుడైనా దేనికైనా ముద్దపప్పుకు కానీ అట్లా తిందామంటే ఆ స్మెల్ అనేది స్వీట్ లాగా వస్తుంది. ఇట్లా తమలపాకు వేసుకుంటే ఏమవుతుందంటే నెయ్యి స్మెల్ నెయ్యిలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. అట్లా వేరేలాగా స్మెల్ ఏం రాదు. ఇలాచీ కంటే ఇట్లా తమలపాకు వేసుకోవడం బెటరు, లేదా అసలుకే వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఇలాచీ అంత బాగుండదేమో అనిపిస్తుంది. ఇక ఇది చల్లగైన తర్వాత వడబట్టుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని వడబట్టుకోవాలి. చల్లగైన తర్వాత పట్టుకోవాలి, వేడి ఉన్నప్పుడు పట్టుకుంటే మొత్తం కాలిపోతుంది స్ట్రైనర్. ఇది వచ్చేసి పాత నెయ్యి, అంటే 10-15 డేస్ బ్యాక్ నేను చేసి పెట్టుకున్న నెయ్యి. ఇంకెక్కువ ఉండే, ఖాళీ అయిన తర్వాత అంతుంది. ఇప్పుడు ఇది కూడా అందులోనే వేసేద్దాము. అయితే ఈ నెయ్యి వడబోసిన తర్వాత ఆ తమలపాకులు, ఆ గోదావరి అంటే కింద పొట్టు ఉంది కదా, అదైతే ఏది ఉందో అది పడేయద్దు. తమలపాకులు అయితే వేడివేడి అన్నంతో తిన్నా బాగుంటుంది. నేనైతే అట్లాగే తినేస్తాను. ఇప్పుడు నెయ్యి స్ట్రెయిన్ చేయగానే వెంటనే తినేస్తాను. ఆ గోదావరి కింద పొట్టు ఏదైతే ఉందో అందులో చక్కెర వేసుకొని తర్వాత తింటాం, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అట్లా తింటారా? కామెంట్ చేయండి. వామ్మో ఇంత నెయ్యి ఏం చేస్తారు అనుకునేరు. నెయ్యి మేము బాగా యూజ్ చేస్తాము. బ్రెడ్ కాల్చుకోవడానికి యూజ్ చేస్తాము, ఆమ్లెట్ వేసుకోవడానికి యూజ్ చేస్తాము. మళ్ళీ పప్పు కూడా అప్పుడప్పుడు పెసరపప్పుతో చేసే పప్పు తాలింపుకి కూడా నెయ్యి యూజ్ చేస్తాము. అంటే అన్నిసార్లు కాదు, కొన్ని సార్లు నెయ్యి వేసుకొని చేసుకుంటాం, ఎందుకంటే ఇంట్లోనే ఉంది కాబట్టి. అప్పుడప్పుడు అట్లా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. నెయ్యితోనే ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి, బాగుంటుంది. చూసిరా ఈ డబ్బా మొత్తం ఫుల్ అయిపోయింది.
దగ్గర దగ్గర ఇది కేజీ పైనే ఉంటుంది, కేజీన్నర ఉంటుంది, అంటే లీటర్న్నర ఉంటుంది డబ్బా. ఆల్రెడీ హాఫ్ నెయ్యి పాతది ఉండే కదా, ఇప్పుడు హాఫ్ వేసేసరికి డబ్బా ఫుల్ అయిపోయింది. ఇవి వచ్చేసి ఇన్స్టా కోసం వీడియోస్ తీసాను, అవుట్ఫిట్వి నేనే స్టిచ్ చేశాను. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఉండే వర్క్ ఇంకొక ఎత్తు, చాలా వర్క్ ఉంటుంది. చేత్తో చెప్పు బిడ్డ. మనము వెళ్ళిపోతున్నాం కాదు, కూరగాయలు తెచ్చుకోనికి వెళ్తున్నాం. కూరగాయలు తెచ్చుకోనికి కూరగాయల మార్కెట్ కి పోతున్నాం. కూరగాయలు తెచ్చుకోవడానికి కూరగాయల మార్కెట్ కి తెచ్చుకుంటాం. సరే బాయ్ చెప్పు. బాయ్. ఇది వచ్చేసి మార్కెట్ అండి, వెజిటేబుల్స్ మార్కెట్ నిజామాబాద్లో. ఎవ్రీ సండే కూరగాయలు అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేము. ఈవినింగ్ టైంలో చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి. చుట్టూ పల్లెలలో ఉండేవాళ్ళు ఈవినింగ్ టైంలో ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని వచ్చి అమ్ముతారు. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయింది. ఆ తర్వాత ఇంకా కూరగాయలన్నీ ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వంట చేసుకొని తిని పడుకునేసరికి 10-10:30 అట్లా అవుతుంది. అయితే మా పైన పోర్షన్లో ఉండే ఒక అక్క, అంటే అక్కేం కాదు ఫ్రెండ్, అయితే అక్కది డెలివరీ అయ్యింది. అయితే వాళ్ళ పాప కోసం అని చెప్పేసి అని ఈ లంగోట్లు స్టిచ్ చేసిన నేనే. నాకు ఇంతకు ముందు ఏం తెలియదు, ఒకసారి నాకు డెలివరీ అయినప్పుడు మా అమ్మ కుట్టడం చూశాను, అది గుర్తు తెచ్చుకొని ఆ పాప కోసం అని చెప్పి కుట్టాను. పాత నైటీతోని, కాటన్ క్లాత్ ఇది. ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.